ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మీ మాట వినగానే దేవుడు మీకు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెడతామో, మన మాట వినగానే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవారుగా ఉంటారు. కనుక విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ద్వారా జవాబును పొందుకుని మీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మాట వినగానే మాకు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీ సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.